UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో సంజయ్ నాయక్ గారు ఉన్నారు, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. నమస్కారం సార్. నమస్కారం సార్. ఈ ఎపిసోడ్లో మనము ల్యాండ్ ప్లాట్లు కొనాలంటే దాని గురించి మాట్లాడుకుందాము. చాలా మంది కూడా ప్లాట్ కొనాలంటే సిటీకి కొంచెం బయట వెళ్ళి ప్లాట్ తీసుకోవాలంటే 25 lakhs 30 lakhs కొన్ని 15 lakhs 10 lakhs అలా కూడా వస్తున్నాయి. కానీ ఇప్పుడు కూడా ఇవాళ కూడా అంత బడ్జెట్ కూడా చాలా మంది దగ్గర ఉండదు. అలాంటి సమయంలో 1.5 lakhకి 2 lakhsకి 2.5 lakhsకి ఈ బడ్జెట్లో ఏదైనా ల్యాండ్ మనకు మన సిటీలో కాకుండా సిటీ బయట ఏమైనా వస్తుందా మనకు? దాని గురించి ఒకసారి చెప్పండి. సో ఇలా మీరు అన్నట్టుగా సిటీ లోపల ఎక్కడ కొనాలన్నా కూడా ఏంటంటే గజం 40,000 పైన ఉంది. అందరూ ఒక కామన్ మ్యాన్ ఇన్వెస్టర్ కూడా అంత చాలా మంది ఎఫర్ట్ చేయలేరు అక్కడ. సో వాళ్ళు ఏం చేస్తారంటే సిటీ దాటిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, సిటీ బయట లేదా మేము ఉన్న ఊర్లలో కావచ్చు, ఊరు చుట్టుపక్కల ల్యాండ్ కొందాం అనుకునే వాళ్ళు ఉంటారు. సో ఎకరాలు కొనాలంటే అగైన్ అది కూడా ఏమవుతుంది, మళ్ళీ లక్షల్లో ఇన్వెస్ట్మెంట్, లక్షల్లో పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. సో ఒక 80 లక్షలు 50 లక్షలు పోనీ సిటీ నుంచి ఎంత దూరం పోయినా ఇలా 30-40 లక్షల కన్నా తక్కువ ఎకరం దొరకడం చాలా కష్టం అయిపోయింది. సో అంత ఎఫర్ట్ చేయగలుగుతాము అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే అగ్రికల్చర్ ల్యాండ్లోకి వెళ్తారు ఇన్వెస్ట్మెంట్కి. ఓకే. సో అది కాకుండా ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే 1 లక్ష 2 లక్షలు 3 లక్షలకి కొంచెం ల్యాండ్ వస్తుంది, కొనొచ్చా లేదా అంటే అవి ఎలాంటి ల్యాండ్స్ ఉంటాయి అసలు ఫస్ట్ ఇది మనకు తెలిసి ఉండాలి. సో అగ్రికల్చర్ ల్యాండ్లో కూడా ఏంటంటే కొందరు ఏం చేస్తారంటే ఒక 10 ఎకరాలు 20 ఎకరాల ల్యాండ్లు కొనుక్కొని దాన్ని నాలా కన్వర్షన్ చేస్తారు. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్మెంట్ అంటారు దీన్ని. ఓకే. సో అది కన్వర్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారు అంటే ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నదనుకోండి, దాంట్లో వాళ్ళు ఏం చేస్తారు మొత్తం ఒక రోడ్ కటింగ్ తీసేస్తారు. ఒక 20 ఫీట్లో 30 ఫీట్లో రోడ్ కటింగ్ తీసేసి గుంటల్లాగా అమ్ముతారు. దీన్నే ఫామ్ ల్యాండ్స్ అంటారు. దాంట్లో కొన్ని బెనిఫిట్స్ ఏమిస్తారు, రోడ్ వేస్తారు, కొన్ని తర్వాత వచ్చేసి ఒక క్లబ్ హౌస్ ఏదో ఒకటి కడతారు. సో అలాగే ఏం చేస్తారు దాన్ని డెవలప్మెంట్ చేసి అది చూపించి ఇవన్నీ సేల్ చేస్తారు అనమాట. అది కొనొచ్చు. కాకపోతే ఏంటంటే ఎక్కడైనా సరే మనము ఫామ్ ల్యాండ్లలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చూసుకుంటే ఫామ్ ల్యాండ్స్ అనేది సిటీకి దూరంగా ఉంటాయి కాబట్టి అక్కడ కొంచెం తక్కువ ప్రైస్లో మనకు దొరుకుతాయి. ఇంకొకటి ఏంటంటే ఫామ్ ల్యాండ్లో తీసుకుంటే ఏమవుతాయంటే దీనికి టెక్నికల్ అప్రూవల్స్ నెంబర్ ఉండదు. ప్రాబ్లం అది. ఓకే. అంటే దీంట్లో ఎన్ని ఫీట్ల రోడ్డు మినిమం అనేది ఉండదు, బిల్డర్ ఇష్టం. అది డిపెండ్స్ అపాన్ ఏరియాని బట్టి ఆయన 20 ఫీట్లు వదులుతాడా, 15 ఫీట్లు వదులుతాడా, 30 వదులుతాడా, అది కస్టమర్ కాకుండా బిల్డర్ మీద డెవలపర్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో దాంట్లో ఇంకోటి ఏముంటుంది అంటే రేపటి రోజు మనం ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే BRS అంటారు, బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కానీ LRS అని వినే ఉంటారు మీరు, ల్యాండ్ రెగ్యులరేషన్ స్కీమ్ కానీ లేఅవుట్ రెగ్యులరేషన్ స్కీమ్ అంటారు దీన్ని. సో ఈ పర్మిషన్స్ అన్ని కూడా ఎవరైతే అక్కడ తీసుకున్నారో వాళ్ళే తెచ్చుకోవాలి. దాని తర్వాత వచ్చేసి కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ కావచ్చు, తర్వాత వచ్చేసి మున్సిపాలిటీకి కట్టాల్సిన చలాన్ అమౌంట్స్ ఉంటాయి. ఎందుకంటే ఫామ్ ల్యాండ్లలో ఎక్కడ కూడా ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్, వాటరు ఇవన్నీ ఫెసిలిటీస్ ఉండవు. ఓకే. ఈ ఫెసిలిటీస్ అనేది ఉండదు. ఏదైనా వేస్తే కూడా ఏంటంటే అప్పటి పూర్తిగా మొక్కలు చెట్లు నాటిస్తాము, దాన్ని మేము పెంచుతాము, ప్లాంటేషన్ పెడతాము అంటారు. సో దానికోసం వాళ్ళు వాటర్ డ్రిప్పింగ్ చేస్తారు తప్ప అక్కడ అఫీషియల్గా పైప్ లైన్స్ వేసి ఇది రూటు ఇది అని చెప్పేసి ఏరు. దానికి LP నెంబర్, లేఅవుట్ ప్యాటర్న్ నెంబర్ అనేది ఉండదు. ఓకే. సో అందుకని చెప్పేసి అవి కొంచెం తక్కువ ప్రైస్లో వస్తాయి. సో ఇది ఎవరు కొనాలి, ఎవరు దీంట్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే ఏదన్నా ఫామ్ హౌస్ పర్పస్, అంటే ఆల్రెడీ నాకు గతంలో ఇల్లులు ఉన్నాయి, ఫామ్ ప్లాట్స్ ఉన్నాయి అన్నప్పుడు ఏం చేస్తారు అంటే ఎకరాలు నేను ఎఫర్ట్ చేయలేను అన్నప్పుడు మినిమం కూడా ఏంటంటే 1 గుంట 2 గుంటలు చాలా తక్కువ మంది అమ్ముతారు. కొందరు 5 గుంటలు మినిమం 605 గజాలు అంతకన్నా ఎక్కువ గజాలు అమ్మే వాళ్ళు ఉంటారు అనమాట. సో దాంట్లో ఏం చేస్తారు, దాంట్లో వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారు. ఇవి సిటీ నుంచి దూరంగా ఉంటాయి. దీంట్లో ఏంటంటే కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుంది. ప్లస్ దీంట్లో ఉన్న ఇంకొక మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే రిటర్న్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటే కూడా కంపేర్ టు మనకి DTCP కావచ్చు, HMDA కావచ్చు దీంట్లో తక్కువ ఉంటుంది. అండ్ ఇది కమ్స్ అండర్ GP లేఅవుట్, GP లాగుంటుంది, ఇది గ్రామ పంచాయతీ, దీనికి ఎలాంటి అప్రూవల్స్ ఉండవు. అండ్ మేజర్గా మనం తీసుకుంటే కబ్జాలు, డబుల్ రిజిస్ట్రేషన్లు అవుతాయి కదా, అవి దీంట్లో ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే దీనికి పెద్ద అప్రూవల్స్ ఏమి ఉండవు కాబట్టి. లేదా రేపటి రోజు గవర్నమెంట్ ఇక్కడ నుంచి ఏదైనా రోడ్ వస్తుంది, ఏదైనా నాలా వస్తుంది, ఇంకేదైనా గవర్నమెంట్ సంబంధించిన ప్రపోజల్ ఉన్నాయి అన్నప్పుడు ఆక్యుపై గవర్నమెంట్ చేసుకుంటే మనకి కాంపెన్సేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇవన్నీ మనకి దేంట్లో వస్తాయి, మేజర్గా అగ్రికల్చర్ ల్యాండ్ కానీ లేదా మనకి ఫామ్ ల్యాండ్లలో ఎక్కువ వస్తాయి అనమాట. సో ఫామ్ ల్యాండ్కి మేజర్గా సెక్యూరిటీస్ అనేది ఏముండదు. అఫ్ కోర్స్ అది రిజిస్ట్రేషన్ అయిపోతుంది, మనకు ఒక పాస్బుక్ వస్తుంది. ఆ పాస్బుక్ వచ్చినాక రైతు బంధు, రైతు బీమా సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ అప్లికేషన్స్ అవన్నీ కూడా మనకు వర్తిస్తాయి. కానీ మేజర్గా ఏంటంటే దీంట్లో అప్రిషియేషన్ పరంగా చూసుకుంటే అంత స్పీడ్గా పెరగవు. సో ఇట్లా ఫామ్ ల్యాండ్లో కూడా ఈ గుంట 2 గుంటల్లో పెరిగే రేటు కంటే కూడా
నార్మల్గా అగ్రికల్చర్ ల్యాండ్ అనేది స్పీడ్గా పెరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే దీంట్లో కూడా ఏంటంటే గుంటల లెక్క కూడా ఇలా ప్రైస్లో తీసుకుంటే కూడా 6 లక్షలు 5 లక్షలు గుంట అంటే అది కూడా కొంచెం ప్రైస్ మంచి ఎక్కువ ప్రైజే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకో 2-3 లక్షలు ఎక్కువ పెట్టుకుంటే మనకి డిటిసిపిలు వస్తాయి ఎంత దూరం వెళ్ళినా కూడా. సో మా దగ్గర తక్కువ బడ్జెటే ఉంది, మాకు వేరే ఆప్షనే లేదు అన్నప్పుడు కొందరు దానికి వెళ్తారు. లాంగ్ టర్మ్లో రిటర్న్స్ పనికి వస్తుంది తప్ప ఇమ్మీడియట్గా షార్ట్ టర్మ్ కానీ మిడ్ టర్మ్ కానీ పనికి రాదు. ఓకే. అండ్ దీంట్లో కొందరు ఏం చేస్తారంటే శ్రీగంధం మొక్కలు వేసి ఇస్తామంటారు, తర్వాత కొందరు ఫ్రూట్స్ ప్లాంటేషన్ చేసి ఇస్తామంటారు. అప్పటి పూర్తిగా వీరి రిటర్న్స్ వస్తాయి తప్ప దాంట్లో లాంగ్ టర్మ్లో అనేది ఎక్కువ గెయిన్ అనేది ఉండదు. ఇది వాస్తవం, అది తక్కువ ఉంటుంది, గెయిన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. కానీ కంపేర్ టు మనకి ఇప్పుడు డిటిసిపిలో తీసుకోండి, డిటిసిపిలో ఏముంటుంది, మన హైదరాబాద్ లిమిట్ దాటిన తర్వాత అంతా కూడా ఎక్కడ డిటిసిపిలో తీసుకున్నా గవర్నమెంట్ రూల్ ఏముంటుంది అంటే మినిమం 33 ఫీట్ల రోడ్ ఉండాలి, సబ్ రోడ్స్. ఓకే. వెంచర్ చిన్నగా ఉంటే కూడా మినిమం 33 ఫీట్ల రోడ్. ఒకవేళ పెద్దగా ఉన్నా కొంచెం ఒక 7-8-10 ఎకరాలు ఉన్నా మెయిన్ రోడ్ 40 ఫీట్ల రోడ్ ఉంటుంది. 40 కానీ లేదా ఇంకా ఎక్కువ ఏరియా ఉంటే కనుక 60 ఫీట్ల రోడ్ ఉంటుంది. ఓకే. బీటీ రోడ్స్ వేయాలి, అన్ని బీటీ వేయాలి ఇప్పుడు ఖచ్చితంగా రూల్ ఇది. దాని తర్వాత ఏముంటుంది, ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ లైన్ వేయాలి, తర్వాత వాటర్ లైన్ వేయాలి, డ్రైనేజ్ కనెక్షన్ ఇవ్వాలి. దాంతో పాటు ఏంటంటే వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ అంటారు దీన్ని. సో ఇంకుడు గుంతలు అంటారు కదా, అది కూడా కంపల్సరీ వేయాలి. దీంతో పాటు ఫుట్పాత్ వేయాలి, పార్క్ కంపల్సరీ డెవలప్ చేయాలి, ఓపెన్ స్పేస్ ఇవ్వాలి, ఓపెన్ స్పేస్ 10% వదలాలి. దీని తర్వాత వచ్చేసి ఏంటంటే మనకి పార్కులు కానీ చెప్పిన ఎమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో ఒక్కొక్క డెవలపర్ ఒక్కొక్క బిల్డర్ డిపెండ్స్ అపాన్ లేఅవుట్ వాళ్ళు కొన్ని బెనిఫిట్స్ ఇస్తారు. క్లబ్ మెంబర్షిప్ అని చెప్పేసి, తర్వాత దాంట్లో రిసార్ట్ కట్టడం అని చెప్పేసి కానీ ఇలాంటివి కొన్ని బెనిఫిట్స్ ఇస్తూ ఉంటారు అనమాట. సో దీంతో పాటు ఏంటంటే ఓవరాల్ కాంపౌండ్ వాల్ ఉంటుంది, ఖచ్చితంగా ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటారు. సో దీంతో పాటు ఏంటంటే మనకి ఎప్పుడు అమ్ముకున్నా కూడా రిటర్న్స్ మంచిగా వస్తాయి, ప్లస్ దీనికి లీగల్గా అన్ని క్లియర్ ఉంటాయి. ఒక్కసారి మీ పేరు మీద రిజిస్ట్రేషన్ ఏంటంటే వేరే వాళ్ళు వచ్చి కబ్జా చేయడానికి కానీ డబల్ రిజిస్ట్రేషన్ చేయడానికి కానీ డిటిసిపిలో ఉండదు. హెచ్ఎండిఏలో కూడా సేమ్. సో హెచ్ఎండిఏ కూడా ఏంటంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. సో హెచ్ఎండిఏలో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ హెచ్ఎండిఏ లేఅవుట్ అంతా కూడా ఏంటంటే గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చింది. సో దీంట్లో నాలా కన్వర్షన్ ఉంటుంది, తర్వాత వచ్చేసి దీంట్లో ఖచ్చితంగా మనకి ఎల్పి నెంబర్ ఉంటుంది, దీంట్లో లింక్ డాక్యుమెంట్స్ క్లియర్గా ఉంటాయి. ఇవన్నీ పర్మిషన్స్ ఉంటేనే మనకి అప్రూవల్స్ వస్తాయి. దీంతో పాటు ఏంది, ఐదర్ డిటిసిపి కానీ హెచ్ఎండిఏ కానీ లోన్ ఫెసిలిటీ అనేది ఉంటుంది, కానీ జీపీ లేఅవుట్లో ఉండదు. అందుకని చెప్పేసి జీపీ అనేది అండ్ అదే తర్వాత ఫామ్ ల్యాండ్ వచ్చేసి కొంచెం తక్కువ ప్రైస్లో వస్తుంది. డిటిసిపి కానీ హెచ్ఎండిఏ కొంచెం ప్రైస్ ఎందుకు ఎక్కువ ఉంటాయంటే దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఇవి. ఫ్యూచర్లో మనం ఎక్కడ కూడా ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ డబ్బులు మనం పే చేయాల్సిన పని ఉండదు. అదే మనం జీపీలో కానీ ఫామ్ ల్యాండ్లో కొనుక్కుంటే ప్రతి దాంట్లో ఖచ్చితంగా మనమే డబ్బులు కట్టాల్సి వస్తుంది అనమాట. అండ్ రీసేల్ కూడా ఏంటంటే డిటిసిపి కానీ హెచ్ఎండిఏ కానీ అయినంత ఫాస్ట్గా ఫామ్ ల్యాండ్లు ఈజీగా రీసేల్ అనేది కొంచెం ఉండదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. లాంగ్ టర్మ్లో అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది తప్ప ఇమ్మీడియట్గా హై రిటర్న్స్ అనేది రాదు. కాబట్టి మనం కొనేటప్పుడు ఎప్పుడైనా సరే డిటిసిపి కానీ హెచ్ఎండిఏలో తీసుకోవాలి. బడ్జెట్ సహకరిస్తే లేదు అన్నప్పుడు ఏం చేస్తాం, థర్డ్ ఆప్షన్ కింద దానికి వెళ్తారు. ఇంకా కొందరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విలేజెస్లో ఉండేవాళ్ళు, రూరల్ ఏరియాలో ఉండేవాళ్ళు ఎలా తీసుకుంటారంటే ఈ ల్యాండ్ని గుంటల్లాగా తీసుకుంటారు. సో గుంటల్లాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పొలం ఉంది, నా పొలం పక్కన వేరే వాళ్ళు ఏదో పెళ్లికి అవసరం ఉండో లేదా ఫారెన్ ఎడ్యుకేషన్ కోసమో ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చిందనో కొందరు అమ్ముకునే వాళ్ళు ఉంటారు. ఊర్లలో రైతులు వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ లేక కూడా చాలా మంది అమ్ముకునే వాళ్ళు ఉంటారు. అప్పుడు ఏం చేస్తారు, నా పొలం పక్కనే ఉంది కదా దాన్ని నేను తీసుకుంటలే అని చెప్పేసి వాళ్ళు ఆ అమౌంట్ అక్కడ పే చేసి తక్కువలో వస్తుంది ఇంకా. సో రోడ్డు లేకుండా అయినా సరే నా పొలం కానుకొని ఉంది కదా తీసుకోవచ్చు కదా అని చెప్పేసి పాలేరులు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరైనా నమ్మితే దాని నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే అది అటాచ్ చేసుకుంటారు. అట్లా తీసుకుంటే ఇంకా బెటరే. కానీ ఓన్లీ ఫామ్ ల్యాండ్లో వెళ్ళేటప్పుడు ఏంటంటే మనం ఏ ఏరియాలో కొంటున్నాం, ఏ ప్రైస్లో కొంటున్నాము, అందులో కొనుక్కుంటే మనకి ఏమేమి బెనిఫిట్స్ ఇస్తున్నారు, ఏ డెవలపర్ దగ్గర కొంటున్నాం, రేపటి రోజు రీసేల్ టైంలో ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఫామ్ ల్యాండ్ అయినా కొనొచ్చు, ఓపెన్ ప్లాట్ అయినా కొనొచ్చు, లేదా ఫ్లాట్ అయినా కొనొచ్చు, ఏదైనా కొనొచ్చు. బట్ మనం ఇన్వెస్ట్మెంట్ ఎంత చేస్తున్నామో ఏ పర్పస్తో కొంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మన గోల్కి మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్కి మ్యాచ్ అవుతుందా లేదా అన్న చూడాలి. లేదు అంత అమౌంట్ నేను ఎఫర్ట్ చేయలేను అన్నప్పుడు డిటిసిపిలోకి వెళ్ళి కొంచెం అమౌంట్ కట్టేసి మిగతా అమౌంట్ లోన్ తీసుకొని అయినా సరే మనం పే చేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడు మనం రీసేల్ చేసుకున్న అవసరమైతే గిరి పెట్టిన బ్యాంకులో కూడా మనకి అమౌంట్ అనేది ఇమ్మీడియట్గా పుట్టుకొస్తుంది. కాబట్టి అప్రూవ్డ్ లేఅవుట్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. తక్కువకు వస్తుంది కదా అని చెప్పి తొందరపడి పోవద్దు, అట్లా పోతే కూడా ఇబ్బంది అవుతుంది. అట్లా సిటీ నుంచి కూడా చూసుకుంటే ఇలా 60-70 కిలోమీటర్లు దాటిన అవతలనే ఉన్నాయి. అండ్ అంతకన్నా తక్కువలో ఉంటే కూడా ఫామ్ ల్యాండ్లో కూడా చాలా ఎక్కువ ప్రైస్లో ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలన్నీ తీసుకొని రియల్ ఎస్టేట్లో ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకున్న తర్వాత మాత్రమే మాలాంటి వాళ్ళని కన్సల్ట్ అయ్యి మమ్మల్ని అప్రోచ్ అయితే మేము చెప్తాం ఏది కొంటే బెటర్ ఏది లేదు. అండ్ అట్లా కూడా ఎఫర్ట్ చేయలేని అనుకుంటే కూడా దానికి ఇంకా మల్టిపుల్ ఆప్షన్స్లో కూడా ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్కి, ట్రేడింగ్కి ఎలా చేయాలి, సో తక్కువ బడ్జెట్లో కూడా మనం కొనుక్కొని ఇమీడియట్గా మనం దాన్ని సేల్ చేసుకున్న ₹2 ఎక్కడ వస్తాయి,
సో ఛాన్స్ ప్రాపర్టీస్ లాంటివి ఎక్కడ ఉంటాయి, ఏ లేఅవుట్లో కొంటే మంచిది, ఏ లొకేషన్లో కొంటే మంచిది, ఇవన్నీ మాలాంటి వాళ్ళని మమ్మల్ని కన్సల్ట్ అవుతే మేము హెల్ప్ చేస్తాం ప్రతి ఒక్కరికి. చాలా బాగా చెప్పారు. చాలా మంది మీరు చెప్పిన తర్వాతనే ఒక క్లారిటీ వస్తుంది. జీపీ లాట్ తక్కువకి వస్తుంది కదా అని కొనుక్కుంటారు. కానీ కొన్న తర్వాత దాన్ని మళ్ళీ నాలా కన్వర్జన్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇంకా ఖర్చులు ఉంటాయి దాని మీద. మళ్ళీ అది అక్కడికే వస్తుంది. సో మీరు చెప్పిన దాని తర్వాత ఒక క్లారిటీ ఏమొచ్చిందంటే సెకండ్ హ్యాండ్ కార్ కొంటే దానిలో ఎన్ని రిపేర్లు ఉంటాయో ఇది కూడా అలానే ఉంటుంది. సో తప్పకుండా ఒక మంచి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు ఉంటుంది. మీరు ఒకవేళ ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే తప్పకుండా ఇదంతా కూడా చూసుకొని మీ గోల్స్ని మీరు దృష్టిలో పెట్టుకొని ప్లానింగ్ మాత్రం చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మనం చేస్తూనే ఉంటాము. వాటన్నిటితో కూడా మీరు అప్డేటెడ్గా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.